మనం ఏంటంటే ఇప్పుడు ఈ క్లాస్‌లో మోర్ ఆఫ్ ఎస్3 బకెట్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సో, మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్‌లో ఈబీఎస్ వాల్యూమ్స్ గురించి కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో, మనకు బేసిక్‌గా ఏంటంటే ఇంటర్వ్యూలో ఎక్కువగా అడుగుతా ఉంటారు. ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈబీఎస్ వాల్యూమ్ అండ్ బ్లాక్ స్టోరేజ్‌కి యాక్చువల్‌గా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ స్టోరేజ్‌కి డిఫరెన్స్ ఏంటని ఇంటర్వ్యూలో ఎక్కువ సార్లు అడుగుతా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి వచ్చే క్వెషన్ ఇంటర్వ్యూలో అన్నమాట. ఓకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ స్టోరేజ్ యాస్ వెల్ యాస్ బ్లాక్ స్టోరేజ్. ఓకే. బ్లాక్ స్టోరేజ్ అంటే వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? బ్లాక్ స్టోరేజ్ అంటే ఏంటంటే ఈబీఎస్ వాల్యూమ్ ఈస్ ఎ బ్లాక్ స్టోరేజ్. ఎస్3 బకెట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ స్టోరేజ్. సో, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ స్టోరేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ ఒక 10 డి ఇక్కడ మనం 10 ఎంబీ అనుకున్నాం అనుకోండి. ఈ 10 ఎంబీ ఏంటంటే నంబర్ ఆఫ్ బ్లాక్స్‌గా డివైడ్ అవుతదనమాట. ఇక్కడ మనం చూపిస్తుంటే ఇక్కడ మనకి టోటల్‌గా 9 బ్లాక్స్ ఇక్కడ నంబర్ ఆఫ్ బ్లాక్స్‌గా డివైడ్ అయిద్ది. మనకున్న టోటల్ స్పేస్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ బ్లాక్స్‌గా డివైడ్ అవుతుంది. ఈ ఈచ్ బ్లాక్ సైజ్ ఏంటంటే 4K గాని అలా ఉంటదనమాట. ఓకే. మనకి 1000 ఎంబీ, 1064K కలిపితే మనకు 1 ఎంబీ కదా! మీకవి బేసిక్స్ అంటే 1024 కిలోబైట్స్ మనకి కలిపితే కేబీ కలిపితే మనకి యూజువల్‌గా 1 ఎంబీ వస్తది. 1 ఎంబీ వస్తది. సో, అలానే లైక్ 1024 ఎంబీ కలిపితే మనకు 1 జీబీ వస్తది. 1024 ఎంబీ మనం చేస్తే మనకు 1 జీబీ వస్తది కదా! సో, ఇక్కడేంటంటే మనకున్న టోటల్ బ్లాక్ స్టోరేజ్ నంబర్ ఆఫ్ బ్లాక్స్‌గా డివైడ్ అవుతది. సో, డేటా వచ్చేసరికి మనకి బ్లాక్స్‌లో స్టోర్ అవుద్దనమాట. సో, ఇప్పుడు పర్టిక్యులర్ బ్లాక్‌లో స్టోరేజ్ మోడిఫై అయిందనుకోండి, ఆ బ్లాకే మోడిఫై అవుద్ది. అంతేగా తప్పితే జస్ట్ టోటల్ ఫైల్ మొత్తం రిమూవ్ అవ్వదనమాట. అది మెయిన్‌లీ బ్లాక్ స్టోరేజ్‌లో ఉన్న అడ్వాంటేజ్ అంటే ఇది ఎక్కువ రీడ్ రైట్ ఆపరేషన్స్‌కి ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. బ్లాక్ స్టోరేజ్ చేసొచ్చి రీడ్, రైట్ 2 పెర్ఫార్మ్ చేయగలిగిద్ది. జస్ట్ డేటా అనేది బ్లాక్స్ వైస్‌గా స్టోర్ అవుతది. బట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ స్టోరేజ్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ లెవెల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఫైల్ అప్‌లోడ్ చేశారనుకోండి. సో, ఒక ఫైల్ అప్‌లోడ్ చేశారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ అది 1 ఎంబీ ఉందనుకోండి. 1 ఎంబీ ఉందనుకోండి. ఈ 1 ఎంబీ ఫైల్‌ని మళ్ళా మీరు అగైన్ మోడిఫై చేయటానికి ఉండదు. ఇప్పుడు ఈ 1 ఎంబీ ఫైల్‌లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 100 లైన్స్ ఉన్నాయనుకోండి. మీరు ఏదో ఒక ఫస్ట్ లైన్ మోడిఫై చేయాలంటే దీంట్లోనే ఫైల్‌ని మనం అగైన్ మళ్ళా అప్‌లోడ్ చేసి కొత్త డేటా అప్‌లోడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ 1 ఎంబీ ఫైల్ మోడిఫై చేయడానికి కుదరదు. మళ్ళా మనం లోకల్ నుంచో లేకపోతే వేరే దగ్గర నుంచో జస్ట్ ఆ ఫైల్‌లో ఉన్న డేటాని అగైన్ వేరే దగ్గర మన లోకల్‌లోకి డౌన్‌లోడ్ చేసుకొని మోడిఫై చేసి మళ్ళా అప్‌లోడ్ చేయాలి. అంటే ఈ ఆబ్జెక్ట్ మొత్తం రీప్లేస్ అవుతది. అంతే తప్పితే జస్ట్ దాంట్లో ఉన్న కంటెంట్ రీప్లేస్ అవ్వదు. అంటే ఈ 1 ఎంబీలో ఆ పర్టిక్యులర్ లైన్ అంటే ఆ పర్టిక్యులర్ లైనే మాడిపోయటం అట్లా జరగదు. ఇక్కడైతే అది జరిగిద్దనమాట. సో, అది మెయిన్ డిఫరెన్సు. సో, అడుగుతా ఉంటారు ఇంటర్వ్యూస్‌లో ఎక్కువ బ్లాక్ లెవెల్ స్టోరేజ్ కన్నా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ స్టోరేజ్‌కి. సో, ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 డిఫరెన్స్ ఇదేమో బ్లాక్ లెవెల్ స్టోరేజ్ కి యూజువల్‌గా బెనిఫిట్స్ ఏంటి అనేది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇది ఆల్రెడీ అంతకుముందే చెప్పాం. ఈబీఎస్ ఈస్ ఎ బ్లాక్ లెవెల్ స్టోరేజ్. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ చేంజ్ ఇన్ ద ఫైల్ దెన్ ఆటోమేటిక్‌గా ఓన్లీ ఆ రిక్వైర్డ్ బ్లాక్సే చేంజ్ అవుతాయన్నమాట. సో, ఇది రీసైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయన్నమాట. బట్ బ్లా ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ స్టోరేజ్ అంటే మనకి 10 ఎంబీ, 20 ఎంబీ అలా ఉండదు. మనం క్రియేట్ చేసుకునేటప్పుడు 10 ఎంబీ కావాలి, 20 ఎంబీ కావాలి అలా ఉండదు. ఈ బ్లాక్ స్టోరేజ్‌లో అయితే ఆ బెనిఫిట్ ఉంటది. ఇదేంటంటే మన ఇష్టం వచ్చినంత డేటాని మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే ఎస్3 బకెట్ అన్నమాట సింపుల్‌గా. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా ఎస్3 బకెట్‌ని మనం ఒకసారి క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి మనం డేటా ఎలా స్టోర్ అవుతది ఏంటనేది చూద్దాం. ఇది ఇప్పటి వరకు మనం ఏంటంటే ఈసీ2 అనేది ఒక సర్వీస్ ఎలానో, ఈసీ2 అనేది ఒక సర్వీస్. అంటే ఈ ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతా ఉంటారు. వాట్ ఆర్ ద సర్వీసెస్ వి హావ్ వర్క్డ్ ఆన్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అని అడుగుతారు. సో, ఈసీ2 సర్వీసెస్ ఆల్రెడీ ఐఏఎం గురించి ఆల్రెడీ మీకు తెలుసు. ఐఏఎం అలానే ఎస్3, ఎస్3 ఈబీఎస్ వాల్యూమ్స్. ఈబీఎస్ వాల్యూమ్స్ కూడా ఈసీ2లో పార్టే బట్ సెపరేట్‌గా చెప్తా ఉంటా. ఈబీఎస్ వాల్యూమ్స్.
ఇవన్నీ అంటే ఏ ఏ సర్వీసెస్ మనం వాడామంటే ఈ సర్వీసెస్ EC2, IAM, S3, EBS వాల్యూమ్స్. ఇప్పుడు మనం S3 గురించి డిస్కస్ చేద్దాం. మీరు జస్ట్ ఓన్లీ టైప్ చేయండి S3 అని. S3 సైడ్ S3 అన్నా లేకపోతే సింపుల్ స్టోరేజ్ చూస్తే స్కేలబుల్ స్టోరేజ్ ఇన్ ద క్లౌడ్. ఓకే. క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ ఒక బకెట్ ఉందన్నమాట. అంటే దీన్ని బకెట్స్ అంటారండి. అంటే మనం డేటాని బకెట్స్‌లో స్టోర్ చేస్తాం అన్నమాట. ఇలా ఒక బకెట్ ఉంటది. సో, ఇందులో మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డర్స్‌లో మనం ఫైల్స్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా ఫైల్స్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా మనం ఒక డేటాని బ్లాక్స్ ఇలా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డేటాని స్టోర్ చేయాలంటే మనం బకెట్ అని ఒక బకెట్ క్రియేట్ చేయాలి. ఆ పేరు ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను. సో, మనం ఒక బకెట్ అంటారు దీన్ని. అంటే ఇప్పుడు మనం యూజువల్‌గా బకెట్ ఎందుకు యూజ్ చేసుకున్నాం వాటర్ స్టోరేజ్ సేమ్ లైక్ అలాంటిదే అన్నమాట. సో, ఇక్కడ మనం క్రియేట్ ఎ బకెట్. ఓకే. నేను ఒక బకెట్ క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ ద క్రియేట్ బకెట్. ఈ బకెట్ అనేది యూజువల్‌గా ఏంటంటే, మనం క్రియేట్ చేసేటప్పుడు ఒక పర్టిక్యులర్ రీజియన్‌లోనే ఉంటది. కానీ వి కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఎనీవేర్ అన్నమాట. గ్లోబల్లీ వి కెన్ ఏబుల్ టు యాక్సెస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంతకుముందు EC2 అవన్నీ చూస్తే పర్టిక్యులర్ ఒక రీజియన్ ఉండేది. ఇప్పుడు రైట్ హ్యాండ్ కార్నర్‌లో మీకు గ్లోబల్ అని కనపడుతుంది. అంటే S3 బకెట్ వచ్చేసరికి గ్లోబల్ సర్వీస్. వి కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఎవ్రీవేర్ అన్నమాట. అంటే ఒక రీజియన్‌లో ఉన్నవాళ్ళు ఇప్పుడు మీకు ఒక 10 రీజియన్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రీజియను, ఇక్కడ ఒక రీజియన్. ఇవన్నీ రీజియన్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ R1 అంటే రీజియన్ అంటే యూఎస్ ఈస్ట్ అలా, ముంబై అలా. ఇలా 3 రీజియన్స్ అనుకోండి. ఈ 3 రీజియన్స్‌లో మీకు డేటా అనేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టోర్ చేశారు. S3 బకెట్ ఈ పర్టిక్యులర్ రీజియన్‌లో స్టోర్ చేశారు. కానీ వి కెన్ ఏబుల్ టు యాక్సెస్ వీళ్ళైనా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడున్నోళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నవాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. లేకపోతే ఔట్ ఆఫ్ ద ఈ రీజియన్ కాకుండా ఔట్ ఆఫ్ ద ఇంటర్నెట్‌లో ఉన్నోళ్ళు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా అన్నమాట. ఇది యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికేమి రిస్ట్రిక్షన్స్ గ్లోబల్ రిసోర్స్ అన్నమాట ఇది. రిస్ట్రిక్షన్స్ ఏముండవు. సో, అదే ఇప్పుడు EC2 ఇన్‌స్టాన్స్ అనుకో. ఈ రీజియన్‌లో ఉన్నదాన్ని ఈ రీజియన్‌లో యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడున్న VPCకి ఇప్పటికున్న VPCకి కనెక్టివిటీ ఫార్మ్ చేయాలి. అప్పుడే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో, ఇది గ్లోబల్ కాబట్టి ఏ రీజియన్‌లో ఉన్నోళ్ళైనా మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ బకెట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఒక నేమ్ ఇస్తామండి. ఈ నేమ్ అనేది చాలా యూనిక్‌గా ఉండాలనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమంతరావుతో ఒక బకెట్ క్రియేట్ చేసాం అనుకోండి. గ్లోబల్‌లో ఈ హనుమంతరావు పేరుతో వేరే బకెటే ఉండదు. సో, అది మీ అకౌంట్ అవ్వచ్చు, వేరే అకౌంట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీరు AWSలో మీ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ డెమో బకెట్ అని ఒకటి క్రియేట్ చేశారు. సేమ్ డెమో బకెట్ వేరే కంపెనీలో AWS అకౌంట్‌లో ఉండదు. అంటే గ్లోబల్‌గా బకెట్ నేమ్ అనేది సేమ్ ఉండదు ఎక్కడైనా. అందుకని మన బకెట్ నేమ్స్ అనేవి యూజువల్‌గా యూనిక్‌గా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు అదే అంతే బకెట్ నేమ్ మస్ట్ బి యూనిక్ విత్ గ్లోబల్ నేమ్ స్పేస్. అంటే ఏంటంటే ఇప్పుడు మన సేమ్ ఉన్న నేమ్ ఇంకొక నేమ్ ఉండదన్నమాట. అదొకటి. అలానే ఈ బకెట్ నేమ్ రాసేటప్పుడు మనకిప్పుడు స్టార్టింగ్‌లో ఎలా పడితే అలా ఉండకూడదన్నమాట. అంటే క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు. అలా ఉంటే బకెట్ నేమ్ రాంగ్ అని వస్తదన్నమాట. ఓకే. ఇది బేసిక్. ఒకవేళ ఇన్ కేస్ అడుగుతారన్నమాట. ఇంటర్వ్యూ క్వెషన్ అంటే ప్రతి టాపిక్‌ని ఒక క్వెషన్ ఫ్రేమ్ చేసి అడగొచ్చు. సో, యూజువల్‌గా ఏంటంటే మోస్ట్ కామన్‌గా అడిగే క్వెషన్స్ ఉంటుంటాయి. లేదు అంటే కొంత డీప్‌గా సినారియో బేస్డ్ క్వెషన్స్ ఉంటాయి. లేకపోతే కామన్‌గా తెలిసినయే అసలెవరు అడగని అడిగేవాళ్ళు కూడా ఉంటారనమాట. 3 వేస్‌లో ఉంటది. సో, ఇది కూడా అడగొచ్చు. జస్ట్ ఈ S3 బకెట్ ఈస్ ఎ గ్లోబల్ రిసోర్స్ ఆర్ రీజనల్ రిసోర్స్ అంటే గ్లోబల్ రిసోర్స్. సో, ఇక్కడ నేను డెమో బకెట్ రాస్తున్నా. డెమో బకెట్ అని ఒకటి అది బకెట్ నేమ్. ఓకే. నెక్స్ట్ ప్రెజెంట్ అయితే సింపుల్‌గా ఒక బకెట్ క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఈ రీజియన్ నేము, బకెట్ నేము ఇయన్నీ నేను తర్వాత చెప్తాను. సో, ఇవన్నీ జస్ట్ ఓన్లీ సింపుల్‌గా ఒక బకెట్ క్రియేట్ చేయండి. చూస్తే ఎంహెచ్ఆర్ డెమో బకెట్ ఇదొచ్చేసరికి యూఎస్ ఈస్ 2లో దెన్ ఎప్పుడు క్రియేట్ చేసాం ఏంటి అనేది.
ఇప్పుడు ఈ బకెట్ లోపలికి వెళ్ళి మనం చూస్తే బకెట్ లోపలికి క్లిక్ చేస్తే మనకి ఏం డేటా లేదనమాట. నో ఆబ్జెక్ట్స్ అని ఉంది చూసారు. ఆబ్జెక్ట్ అంటే ఫైల్ కానీ వాటిని మనం ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. ఇక్కడ ఏమి ఆబ్జెక్ట్స్ లేవు. ఓకే. మనం ఏమైనా అప్లోడ్ చేయాలనుకున్నారనుకోండి, మీరు ఇక్కడ అప్లోడ్ బటన్ ఇక్కడ ఉంటది. దెన్ ఇక్కడ కూడా ఉంటదనమాట. నో ఓకే. అప్లోడ్ మీద క్లిక్ చేసి జస్ట్ మీరు డైరెక్ట్‌గా ఫైల్స్‌ని యాడ్ చేయాలనుకుంటున్నారా? ఫోల్డర్స్‌ని యాడ్ చేయాలనుకుంటున్నారా? సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా అడుగుతా ఉంటారండి ఎక్కువగా. ఏంటంటే ఇప్పుడు మనం ఏవైనా ఫైల్‌ని మనం అప్‌లోడ్ చేయాలనుకున్నాం అనుకోండి. ఇలా అప్‌లోడ్ చేయటం కష్టం అనమాట. ఎక్కువైనా మోర్ థాన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్‌లోడ్ ఎ ఫైల్ లార్జర్ థాన్ 160 జీబీ ఉందనుకోండి. ఇలా మనం యాడ్ ఫైల్ అని కొట్టి మనం అప్‌లోడ్ చేస్తే అది అవ్వదు. సో, ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ నుంచే మనం అప్‌లోడ్ చేయాలి. అందుకని మనం ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ నుంచి ఎస్3 బకెట్స్‌ని లిస్ట్ చేయటం అవన్నీ చూసాం కదా! లాస్ట్ క్లాస్‌లో. అలా ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ కానీ, ఏదైనా ఏపీఐస్ ద్వారా కానీ అలానే అప్‌లోడ్ చేయగలుగుతాం అనమాట. ఇది ఆ ఫైల్ ఎక్కువ డేటా ఉంటాయి. ఈవెన్ 10 జీబీ ఉన్న కమాండ్ లైన్ ద్వారానే బెటర్. ఎందుకంటే ఎక్కువ ఫాస్ట్‌గా అవుతది కమాండ్ లైన్ ద్వారా మనం అప్‌లోడ్ చేస్తే. సో, ఎనీవే ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ డ్రాగ్ చేయొచ్చు ఫైల్స్‌ని ఇక్కడికి వేరే దగ్గర ఇక్కడ మీరు క్లియర్‌గా మెన్షన్ చేశారు. డ్రాగ్ అండ్ డ్రాప్ ద ఫైల్స్ ఫోల్డర్స్. లేదు అనుకుంటే జస్ట్ యాడ్ ఎ ఫైల్. సో, ఒక ఫైల్ అప్‌లోడ్ చేస్తున్నాను. మావెన్ అనే ఫైల్. ఇది ఫైల్ అన్నమాట. ఫైల్ అప్‌లోడ్ చేస్తే ఈ ఫైల్ కూడా ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది కూడా క్లియర్‌గా చెప్పిద్దిది. ఫైల్ నేము, దెన్ టెక్స్ట్ ఫైలా ఏంటనేది. జస్ట్ ఇప్పుడు ఫైల్ అప్‌లోడ్ చేస్తున్నా. అలానే యాడ్ ఫోల్డర్స్ అన్నారనుకోండి. మీరు ఫోల్డర్స్ అప్‌లోడ్ చేస్తారు. ఇలా మీరు ఏదైనా పర్టిక్యులర్ ఫోల్డర్ అప్‌లోడ్ చేయాలనుకున్నారనుకోండి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్‌లోనే సో, షేర్డ్ లైబ్రరీ అనే ఫోల్డర్ అప్‌లోడ్ చేయాలనుకున్నాను. ఫోల్డర్ కూడా అప్‌లోడ్ చేయొచ్చు. సో, అప్‌లోడ్ అన్నీ అప్‌లోడ్ అయిపోయినాయి. జస్ట్ యూ కెన్ గో టు ద ఎంహెచ్ఆర్ డెమో డాక్యుమెంట్. చూస్తే మావెన్ డాట్ టీఎక్స్టీ షేర్డ్ లైబ్రరీ అనమాట. ఫోల్డర్‌ని అప్‌లోడ్ చేసాం. ఈ ఫోల్డర్ లోపల అగైన్ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. ఇది ఎస్ఆర్‌సీ అనే ఫోల్డర్ ఉంది. ఎస్ఆర్‌సీ లోపల అగైన్ ఇక్కడ వేర్ అనే ఫోల్డర్ ఉంది. వేర్ లోపల ఇలా మల్టిపుల్ ఇవి ఉన్నాయన్నమాట. ఓకే. ఇలా మనం ఫోల్డర్‌ని కూడా అప్‌లోడ్ చేయొచ్చు. మళ్ళా అగైన్ వీటిని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఫోల్డర్‌ని అప్‌లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ ఫోల్డర్‌ని డిలీట్ చేస్తున్నాను. ఎలా డిలీట్ చేయి జస్ట్ డైరెక్ట్‌గా ఇక్కడ డిలీట్ చేయొచ్చు. ఇక్కడ యాక్షన్స్ డిఫరెంట్ ఎక్కడికన్నా వేరే దగ్గరికి మూవ్ చేయాలన్నా ఇలా ఇవన్నీ మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయండి. సో, జస్ట్ ఐ విల్ డిలీట్ దిస్ వన్. యూజువల్‌గా ఏంటంటే డిలీట్ అనే ఆప్షన్ డేంజరస్ కాబట్టి ఇలా సింపుల్‌గా డిలీట్ అనే ఆబ్జెక్ట్స్ ఓవర్ అంటే పాపప్ అవ్వకుండా అగైన్ మనం కంప్లీట్‌గా మనం రాసేటట్టు క్లియర్‌గా పాపప్ అడుగుతుందనమాట. ఎందుకంటే డేటా డిలీషన్ అనేది మనకు అంటిల్ అన్‌లెస్ మనం క్లియర్‌గా మనకు తెలియకుండా ఏం చేయకూడదనమాట. అంటే కొన్ని ఇది కస్టమర్ డేటా కూడా ఉంటది గదా! బకెట్స్‌లో. జనరల్‌గా ఏంటంటే మీ డెవాప్స్ రిలేటెడ్ డేటా గాకుండా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కావాలి. సో, మీ డేటా బ్యాంకోళ్ళు పోయిందని చెప్పారనుకోండి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 5 ఇయర్స్ బ్యాంక్ స్టేట్‌మెంట్స్ కావాలి. సో, ఆ బ్యాంక్ స్టేట్‌మెంట్స్ లేవు మా దగ్గర పోయినియి అంటే మీరు ఊరుకుంటారా? సో, ఎందుకంటే మీకు ఈవెన్ మీరిప్పుడు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. ఒక కంపెనీలో జాయిన్ అయ్యి నుంచి వేరే కంపెనీకెళ్తున్నప్పుడు పాత కంపెనీ బ్యాంక్ స్టేట్‌మెంట్స్ అడుగుతా ఉంటారు. లేదు బ్యాంక్ స్టేట్‌మెంట్స్ పోయినియి అంటే ఊరుకుంటారా? అంటే ఇక్కడ పర్మనెంట్‌గా డేటా డిలీట్ చేయటం అనేది డేటా డిలీషన్ అనేది కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి మనం ఎప్పుడైనా బకెట్స్‌ని డిలీట్ చేసేటప్పుడు, డేటా డిలీట్ చేసేటప్పుడు డబుల్ కన్ఫర్మేషన్ తీసుకొని మనం యూజువల్‌గా ఇచ్చేయాలన్నమాట. ఓకే. జస్ట్ ఇది ఒక బకెట్ క్రియేట్ చేసాము. జస్ట్ ఇప్పటివరకు ఏం చేయలేదండి. S3 బకెట్ క్రియేట్ చేసాం. ఆ బకెట్‌లో ఒక ఫైల్ అప్‌లోడ్ చేసాం. సో, ఈ పర్టిక్యులర్ ఫైల్ మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నామనుకోండి.
దీని మీద క్లిక్ చేయగానే దీనికి ఒక ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ S3 యూఆర్ఎల్, ఇక్కడ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ అని ఒకటి ఉంటుంది, ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ అని ఉంటుంది. సో ఈ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ని కాపీ చేసి జస్ట్ మనం బ్రౌజర్లో హిట్ చేసామంటే దాంట్లో ఏముందో మనకు క్లియర్గా వస్తుంది అనమాట. బట్ ఇక్కడ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మనం బకెట్ క్రియేట్ చేసేటప్పుడు దీన్ని మనం పబ్లిక్ చేయలేదన్నమాట. అంటే దీన్ని ఎప్పుడైతే మీరు ఫైల్స్ కానీ, ఫోల్డర్స్ కానీ ఏవైనా మేక్ ఏ పబ్లిక్ అని చేస్తే తప్ప నీకు అవి యాక్సెస్ అవ్వవన్నమాట. జనరల్‌గా బకెట్ క్రియేట్ చేసి డేటా అప్‌లోడ్ చేస్తే అది వేరే వాళ్ళకి యాక్సెస్ అవ్వదన్నమాట. మీరు దాన్నేం చేయాలి అంటే మేక్ పబ్లిక్ అని చేసినప్పుడు దెన్ అప్పుడే మీకు ఏదైనా డేటా అప్‌లోడ్ చేయంగానే అది ఆటోమేటిక్‌గా పబ్లిక్‌గా అందరికి అవైలబుల్‌గా ఉంటది. సో, పబ్లిక్‌గా అందరికి యూజువల్‌గా కంపెనీ డేటా యాక్సెస్ ఉండదన్నమాట. అలా ఇంటర్నెట్ నుంచి ఏ డేటా పడితే ఆ డేటా స్టోర్ చేసుకోవటం, అంటే యాక్సెస్ చేసుకోవటం అట్లా ఉండదు. సో, పబ్లిక్‌గా మనం మేబీ కొన్ని వెబ్‌సైట్స్ ఉంటే అప్పుడు మనం పబ్లిక్‌గా హోస్ట్ చేస్తామనమాట. ఓకే. ఇప్పుడేం చేస్తానంటే జస్ట్ దీన్ని యాక్సెస్ చేసుకోలేకపోతున్నాం గదా! ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బకెట్ క్రియేట్ చేసిన తర్వాత బకెట్ మీదకెళ్తే ఈ ఆప్షన్స్ జస్ట్ తెలియాలి. అంటే ఇప్పుడు మీకు ఆబ్జెక్ట్స్ అంటే ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అలానే ప్రాపర్టీస్ అంటే వీటి యొక్క వర్షనింగ్ అంటే ఏంటో చెప్తాను. వర్షనింగ్, ట్యాగ్ ఇయన్నీ వర్షనింగ్ అంటే ఎక్కువ అడుగుతా ఉంటారు. అది చెప్తాను. సో, పర్మిషన్స్ ఏమున్నాయి? దెన్ బకెట్ లెవెల్ పర్మిషన్స్. ఇప్పుడు చూస్తే ఇక్కడ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్. అందుకని మనకి యాక్సెస్ చేసుకున్న దాని మీద క్లిక్ చేసినా మనకి యాక్సెస్ రాలేదన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక మావెన్ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ నెట్‌లో మనకు రాలేదు. ఎందుకంటే బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అని చేశాం కాబట్టి రాలేదన్నమాట. సో, ఇలా అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అలానే డేటా ఏముంది, టోటల్ బకెట్ సైజ్ ఎంత, ఇవన్నీ లాస్ట్ 2 వీక్స్ అన్నారు గదా! సో, ఇలా టోటల్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఇవన్నీ మీరు యూజువల్‌గా చేయొచ్చు. మేనేజ్‌మెంట్ అంటే లైఫ్ సైకిల్ పాలిసీ ఎవరు డిలీట్ చేయాలి, ఎవరు ఇది చేయాలి అనేవి ఇక్కడుంటాయి. ఇవేమో యాక్సెస్ పాయింట్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఏంటని. సో, ఇది జస్ట్ బకెట్ డీటెయిల్స్ అని. మీరు డోంట్ బాదర్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి. జస్ట్ మీరు ఎందుకంటే ఈ బకెట్స్ క్రియేషన్ చేయడం అనేది వన్ టైమ్ యాక్టివిటీ. సో, మీరు ప్రతిరోజు మీరు కంపెనీలోకెళ్ళిన తర్వాత ఇలా బకెట్స్ క్రియేట్ చేయటం, టాస్క్‌లు ఇలాంటివి రాకపోవచ్చు. అంటే మేబీ వన్స్ ఇన్ వైల్ రావచ్చు బకెట్స్ క్రియేట్ చేయటం, వాటికి ప్రాపర్ పర్మిషన్స్ ఇవ్వటం అలాంటియన్నీ. సో, ఎక్కువ డెవాప్స్‌లో చాలా వరకు కొన్ని ఏంటంటే, వన్ టైమ్ యాక్టివిటీసే ఉంటాయి. అంటే మీకు టాస్క్ వస్తే అవి చేయటం. ప్రతిసారి అదే అలా చేయాలి అని అంటే అవే టాస్క్‌లొస్తాయని గ్యారంటీ లేదు. రొటీన్‌గా టాస్క్‌లొస్తున్నాయంటే సేమ్ అది సపోర్ట్ కైండ్ ఆఫ్ జాబ్. డెవాప్స్‌లోనే సపోర్ట్ జాబ్ కూడా ఉంటది. సో, అంటే దానికి స్పెసిఫిక్‌గా సపోర్ట్‌కి కోర్స్ సెపరేట్‌గా, డెవలప్‌మెంట్‌కి కోర్స్ సెపరేట్‌గా అట్లా ఉండదన్న. మీరు చేసే మోర్ ఆఫ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్‌గా వేరీ అవుతాయి. సో, అది మీరు గుర్తుపెట్టుకోండి. అంతే తప్పితే జస్ట్ మీకిలా ఉంటది, అలా ఉంటదని డిఫైన్ చేయలేమనమాట. అది జస్ట్ మోర్ ఫ్లెక్సిబుల్ ఇన్ డెవాప్స్ ఎస్పెషల్లీ. ఎందుకంటే మీరు అంతకుముందు కంపెనీలో ఏం చేసినా, ఈ కంపెనీలో మేము అది చేయలేదు, ఇది అని చెప్పి తప్పించుకోవడానికి చాలా స్కోప్ ఉంటది. అలానే మనం ఎప్పుడూ నేర్చుకోవాల్సొస్తది. ఇదొక డిసడ్వాంటేజ్. ఈ 2 ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మనం జస్ట్ బకెట్ క్రియేట్ చేసాం. ఇందులో ఉన్న డేటాని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే, మనం యాక్చువల్‌గా బకెట్ క్రియేట్ చేసేటప్పుడే కొత్త బకెట్ దాన్ని మనం పబ్లిక్ ఏసీఎల్స్ ఎనేబుల్ చేయాలి. సో, ఐ విల్ క్రియేట్ న్యూ బకెట్ నౌ. ఇప్పుడేం చేస్తారంటే కొత్త బకెట్ క్రియేట్ చేయండి. ఇందాకేమో జస్ట్ బకెట్ క్రియేట్ చేసాం గానీ పబ్లిక్‌గా ఏమి యాక్సెస్ చేయలేకపోయాం. క్రియేట్ ఎ న్యూ బకెట్ క్రియేట్ అనండి. ఇప్పుడు నేను అను సో, ఇలా ఒక బకెట్ నేమ్ క్రియేట్ చేశాను. దెన్ ఇక్కడ మీరు అంతకుముందు చూస్తే ఆబ్జెక్ట్ ఓనర్‌షిప్‌లో మనం ఏసీఎల్స్‌ని డిజేబుల్ చేశామనమాట. సో, ఏసీఎల్స్‌ని డిజేబుల్ చేయడం వల్ల ఏంటంటే దీంట్లో ఇంక బయట నుంచి ఎవరు యాక్సెస్ చేయటం అట్లా ఆహ్, బ ఆబ్జెక్ట్స్‌ని యాక్సెస్ చేయటం అట్లా ఉండదనమాట. ఓకే. ఇక్కడ మనం ఏసీఎల్స్ ఎనేబుల్ చేయాలి.
ఏసీఎల్స్ ఎనేబుల్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఈ బకెట్ ఓనర్‌షిప్ అనమాట. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బకెట్ ఓనర్ ప్రిఫర్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఓనర్ ప్రిఫర్డ్ అనమాట. అంటే ఆబ్జెక్ట్ వైస్ పర్మిషన్స్ అంటే ఓనర్ వేరే ఉంటారు. జస్ట్ బకెట్ సైడ్ బకెట్ లెవెల్‌లో ఓనర్‌షిప్ వచ్చిందనుకోండి. బకెట్‌లో ఏదైనా చేయగలుగుతా ఉంటారనమాట. లేదు ఓన్లీ ఆబ్జెక్ట్ లెవెల్ అనుకోండి. ఓన్లీ ఆ ఆబ్జెక్ట్‌కే మీరు ఓనర్ అవుతారనమాట. సో, ఇది జస్ట్ నేనిప్పుడు బకెట్ ఓనర్డ్ అని పెడుతున్నాను. దెన్ ఇక్కడ జస్ట్ ఏసీఎల్స్ ఎనేబుల్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అని ఉంది కదా! నేను దీన్ని జస్ట్ ఎనేబుల్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు ఎందుకంటే యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి జస్ట్ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అన్నదాన్ని జస్ట్ అన్‌బ్లాక్ చేశాను. దెన్ యూ కెన్ ఈ వర్షనింగ్ అనేది చెప్తాను. సో, ఇప్పటి వరకు మనం కొత్తగా ఏం చేసామంటే జస్ట్ బకెట్ నేమ్ మెన్షన్ చేసాము. అంతకు ముందుట్లాగానే. జస్ట్ ఇక్కడ ఏసీఎల్స్ ఎనేబుల్ చేసాం. జస్ట్ ఇది యాస్ ఇట్ ఈస్‌గా ఆబ్జెక్ట్ ఓనర్‌షిప్ అలానే ఉంచాం. ఇక్కడ యూజువల్‌గా బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అని ఉంది కదా! జస్ట్ మీకు ఇక్కడేంటంటే ఎలా ఉంచాలి అనేది ఇస్ మోర్ ఆఫ్ డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఉంటదనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాటిక్ వెబ్‌సైట్ గాని, ఏదన్నా వెబ్‌సైట్‌ని అలాంటియయితే ఇది యూజువల్‌గా యాక్సెస్ అందరికిస్తాం. లేదు డేటా క్రూషియల్ అంటే ఇవన్నీ బ్లాక్ చేస్తాం. అప్పుడు ఎవరు యాక్సెస్ చేసుకోలేరనమాట. సో, దెన్ క్రియేట్ ఎ బకెట్. యాహ్! అన్‌బ్లాక్ చేశారా? అది మీకు ఓకేనా అని చెప్పండి. యెస్. ఓకే. క్రియేట్ ఎ బకెట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ నాట్ పబ్లిక్, ఆబ్జెక్ట్ నాట్ పబ్లిక్ అని ఉంది. ఇక్కడ చూస్తే మనకు ఆబ్జెక్ట్ పబ్లిక్ అని వచ్చింది. ఎందుకంటే మనం అక్కడ అన్‌బ్లాక్ చేశాం కాబట్టి. సో, దీని మీద క్లిక్ చేసి జస్ట్ ఇప్పుడు మనం ఒక ఫైల్ ఏదన్నా అప్‌లోడ్ చేద్దాం. అప్‌లోడ్ జస్ట్ యాడ్ ఫైల్. సో, లైనక్స్ ఫైల్ అప్‌లోడ్ చేస్తున్నాను. అప్‌లోడ్. ఓకే. దెన్ ఈ S3 బకెట్స్‌ని రియల్ టైమ్‌లో ఎక్కువగా ఎలా యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్‌లో డేటాబేస్ బ్యాకప్స్ ఉంటాయండి. ఆ బ్యాకప్స్ ఈ బకెట్స్‌లో S3 బకెట్స్‌లోనే స్టోర్ చేస్తా ఉంటారు. అలానే కొన్ని కంపెనీస్ అప్లికేషన్ ఇమేజెస్ ఉంటాయి. ఈ అప్లికేషన్ ఇమేజెస్‌ని కూడా ఈ S3 బకెట్‌లోనే చేస్తారు. మన రిక్వైర్మెంట్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఎవరన్నా డెవలపర్స్ కానీ ఎవరన్నా జస్ట్ వాళ్ళేంటంటే కొన్ని ఫైల్స్‌ని పంపించి కెన్ యూ అప్‌లోడ్ ఫైల్స్ ఇన్ ద బకెట్ అంటారు. అలాంటి టాస్క్‌లు రావచ్చు. లేకపోతే డేటాబేస్‌లో బ్యాకప్‌ని ఆహ్, మన S3 నుంచి డౌన్‌లోడ్ చేసి జస్ట్ S3కి మనం మైఎస్‌క్యూఎల్‌కి రీస్టోర్ చేయటం ఇలాంటి టాస్క్‌లు రావు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్‌లో ఇవన్నీ ఏంటంటే బకెట్ క్రియేట్ చేయడం, వాటికి పర్మిషన్స్ అసైన్ చేయడం ఇస్ వన్ టైమ్ యాక్టివిటీ. సో, లేదన్నా రిక్వైర్మెంట్ వస్తే మనం జస్ట్ పర్మిషన్స్ ప్రొవైడ్ చేయటం. ఇలాంటియి కూడా మనం చేయొచ్చనమాట. అలాంటి టాస్క్‌లు ఉంటాయి ఇట్లా S3లో. సో, బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం జస్ట్ వాట్ ఈస్ ద S3 బకెట్‌లో ఏ ఏ టైప్స్ ఉంటాయి? వాటి లైఫ్ సైకిల్స్ ఏంటి? అలాంటివి అడుగుతారు. ఐ విల్ టెల్ దోస్ థింగ్స్. సో, ఇప్పటి వరకు మనం జస్ట్ ఓన్లీ ఫైల్ అప్‌లోడ్ చేసాం. ఇప్పుడు ఈ ఫైల్ నేను యాక్సెస్ చేసుకోవాలనుకున్నా అనుకోండి. జస్ట్ దీన్ని కాపీ చేయండి. వస్తుందో లేదో చూద్దాం. ఐ థింక్ సో స్టిల్ రాదు. మనం మేక్ పబ్లిక్ చేయాలి. యాక్సెస్ అవ్వట్లేదు. సో, ఇప్పుడు మీరేం జేస్తారంటే దీన్ని పర్టిక్యులర్ ఏ అయితే ఆబ్జెక్ట్స్ కావాలా సో, వాటిని మనం జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి మేక్ పబ్లిక్ అని మనం ఇచ్చేయాలి యాక్షన్స్. ఇప్పుడు మనం ఇచ్చేస్తే ఇప్పుడు మీకు ఈ పర్టిక్యులర్ అంటే ఇప్పుడు మీకేమర్థమైంది S3 బకెట్‌లో ఉన్న డేటాని కూడా మనం ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కొంతమంది వెబ్‌సైట్స్‌ని కూడా S3 బకెట్‌లో హోస్ట్ చేస్తున్నారు.
సో, సర్వర్ అవసరం లేకుండా ఎందుకు సర్వర్ కంటే ఇది ఈజీ, కాస్ట్ తక్కువ S3 బకెట్స్. సో, స్టాటిక్ డేటానే కాబట్టి ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో, అలా అందుకని ఎక్కువగా కొన్ని కంపెనీస్ వాళ్ళు వెబ్‌సైట్స్‌ని కూడా ఈ S3 బకెట్‌లోనే యాక్సెస్ మనము వెబ్‌సైట్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి S3 బకెట్‌లో కూడా చెప్తాను. సో, యాస్ ఆఫ్ నౌ జస్ట్ ఒక ఫైల్‌ని ఎలా అప్‌లోడ్ చేసాం, దాన్ని పబ్లిక్ ఎలా చేసాం అనేది ఇదనమాట. ఓకే. దెన్ యాహ్! ఇప్పుడు డైనమిక్ వెబ్‌సైట్ అంటే స్టాటిక్ వెబ్‌సైట్, డైనమిక్ వెబ్‌సైట్స్ 2 ఉంటాయండి. మనకిప్పుడు ఏదైతే మనం డైనమిక్ అంటే ఇప్పుడు నువ్వున్నావనుకోండి, ఫేస్‌బుక్ ఉందనుకోండి, అది డైనమిక్ వెబ్‌సైట్ అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉందనుకోండి. సో, మీకు ఇప్పుడు నేను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అన్నాను. సో, ఇప్పుడు నీకేమవుతుంది? ఇది స్టాటిక్ ఇవన్నీ కనపడేవన్నీ స్టాటిక్ ఫీల్డ్స్. నువ్వు ఓపెన్ చేసినా నీకు ఇలానే కనపడిద్ది సైట్. నేను ఓపెన్ చేసినా అలానే కనపడిద్ది. బట్ నేను ఒక్కసారి లాగిన్ అయిన తర్వాత లోపల బ్లా లోపల ఉన్న ట్యాబ్స్ అవన్నీ అందరికి కామన్ ఉంటాయి. కానీ డేటా అనేది వేరు వేరుగా ఉంటది కదా! సో, అదనమాట. అంటే ఇప్పుడు నువ్వు లాగిన్ అయితే నీకు సంబంధించిన డేటా ఉంటది. నేను లాగిన్ అయితే నాకు సంబంధించిన డేటా ఉంటది. అంటే ఏంటి? డేటా అనేది డైనమిక్‌గా చేంజ్ అవుతా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ అకౌంట్‌లో ఏదైనా మనీ పడిందనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ మనీ నీకు విజిబుల్ అవుతాయి కదా! నీ అకౌంట్‌లో. సో, అంటే ఏంటి? ఆ డేటా అనేది డేటాబేస్ నుంచి తెచ్చుకుంటదనమాట డైనమిక్‌గా మీకు డేటా. సో, దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ వెబ్‌సైట్ అనమాట. స్టాటిక్ వెబ్‌సైట్ అంటే అందరికి ఒకటే కంటెంట్ ఉంటది. ఆ కంటెంట్ అందరికి ఒకేలాగా కనపడుతా ఉంటది. బట్ డైనమిక్ వెబ్‌సైట్స్ అనేది ఇండివిడ్యువల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫేస్‌బుక్‌లో కంటెంట్ వేరుంటది. నా ఫేస్‌బుక్‌లో కంటెంట్ వేరుంటదనమాట. సో, అదంతా కంటెంట్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా చేంజ్ అవుతా ఉంటదనమాట. దట్ యువర్ ఆల్ అవి డైనమిక్ అప్లికేషన్స్ అంటారు. లైక్ డాట్ నెట్ కానీ, జావా ఇయన్నీ బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మనం యాహ్! ఇప్పటి వరకు ఏం చేసామంటే జస్ట్ బకెట్‌ని క్రియేట్ చేసాము. సో, ఆ బకెట్‌లో ఉన్న ఫైల్స్‌ని మనం ఎలా ఇది చేయాలి, ఏంటి అనేది చూసాం. సో, సేమ్ థింగ్‌ని మనం ఈవెన్ కమాండ్ లైన్‌లో కూడా వి కెన్ ఏబుల్ టు ఆపరేట్ ఇట్. అది తర్వాత చెప్తా. సో, అలానే ఇప్పుడేంటంటే ఈ బకెట్‌లో నేను ఫైల్స్‌ని అన్నిటిని ఓపెన్ చేశాను. అదంతా బానే ఉంది. సో, ఇప్పుడు ఈ బకెట్‌లో నేను ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్‌ని ఏదన్నా హోస్ట్ చేయాలనుకున్నాననుకోండి. సో, మనం హోస్ట్ చేయొచ్చు. నేనిప్పుడు ఏం చేస్తానంటే ఒక బకెట్ నేమ్ క్రియేట్ చేస్తా. కొత్తగా ఇంకో బకెట్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు 2 బకెట్స్ ఉన్నాయి గదా! సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఎంహెచ్ఆర్ ఫుడ్ సైడ్ అని జస్ట్ బకెట్ నేమ్ ఇలా పెట్టాను. మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ ఏసీఎల్స్ ఎనేబుల్ చేస్తున్నాను. సో, దెన్ ఇక్కడ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అన్నదాన్ని అన్‌బ్లాక్ చేస్తున్నాను. సో, సింపుల్‌గా ఒక బకెట్ సేమ్ వేలో కొత్తగా ఒక బకెట్ క్రియేట్ చేశాను. సో, ఇది అక్నాలెడ్జ్ చేయండి. సేమ్ వేలో జస్ట్ ఇది బకెట్ క్రియేట్ చేశాను. ఇక్కడ నేనేం జేస్తానంటే దీంట్లో నేనొక డేటాను అప్‌లోడ్ చేస్తాను. సో, ఈ పర్టిక్యులర్ బకెట్‌లో దీన్ని మనం స్టాటిక్ వెబ్‌సైట్‌కి ఎలా చేయొచ్చనేది చూద్దాం. ఎంహెచ్ఆర్ ఫుడ్ సైట్ అని ఉంది కదా! సో, దీంట్లో నేను డేటా అప్‌లోడ్ చేస్తాను. మీకు బేసిక్‌గా హెచ్‌టీఎంఎల్ వెబ్‌సైట్స్ చాలా ఉంటాయండి. సో, free-css.com అని ఉంటది. జస్ట్ మీరు దీన్ని క్లిక్ చేయండి. ఐ విల్ కాపీ దిస్ వన్. చార్ట్‌లో మెన్షన్ చేశాను. గో త్రూ ఇట్. ఫ్రీసీఎస్ఎస్.కామ్ అని. జస్ట్ ఏంటంటే ఇయన్నీ ఫ్రీ స్టైల్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు నేనేంటంటే సైట్‌ని మీకు ఆల్రెడీ ఫ్రీ హైఫన్ సీఎస్ఎస్ అని ఇది ఉంటదనమాట. ఇది నేను పింగ్ చేశాను యూఆర్ఎల్. దీనికెళ్ళండి. ఇక్కడ నాకేంటి ఒక ఫుడ్ రిలేటెడ్ బ్లాగ్ కావాలనమాట. సో, వెబ్‌సైట్ కావాలి. సో, దీంట్లో
సో, సరే కేఫ్ కేఫ్ రిలేటెడ్‌గా అప్‌లోడ్ చేద్దాం. సో, దీన్నేం చేస్తున్నానంటే ఫస్ట్ డౌన్‌లోడ్ చేస్తున్నాను. సో, కేఫ్ రెస్టారెంట్ అనే దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ని జస్ట్ డౌన్‌లోడ్ చేస్తున్నాను. జస్ట్ డౌన్‌లోడ్ చేసుకోండి. అంటే జస్ట్ మనకి ఇంటర్నెట్‌లో ఫ్రీగా వెబ్‌సైట్ ఉంది. జస్ట్ దాన్ని డౌన్‌లోడ్ చేసి నేను ఒక వెబ్‌సైట్ ఎలా డిజైన్ చేయాలి S3 బకెట్‌లో అని చూస్తున్నాను. అది నా రిక్వైర్మెంట్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేయాలి. ఆ డిజైన్ చేసిన వెబ్‌సైట్ నేనిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కొట్టంగానే నాకు ఆ వెబ్‌సైట్ రావాలనమాట. దానికి నేనిప్పుడు సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ నేను ఓన్‌గా రాయకుండా మనకి ఇంటర్నెట్‌లోనే అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. సీఎస్ఎస్ ఫైల్స్ కానీ, ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ అనేవి. జస్ట్ అవి ఇక్కడ నేను డౌన్‌లోడ్ చేశాను. సో, నేను డౌన్‌లోడ్స్ ఆప్షన్‌కెళ్ళండి మీరు. మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు డౌన్‌లోడ్స్‌లోకెళ్తే ఇది యాండ్ చూసారా? ఇది వెబ్‌సైట్ అన్నమాట. ఓకే. ఇయన్నీ జిప్ ఫైల్‌లో ఉంది. సో, మీరేంటంటే దీన్ని అన్‌జిప్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేయండి. సో, ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకిక్కడ యాక్చువల్‌గా ఇదొస్తదనమాట. ఫోల్డర్ ఒస్తది. ఈ యాంటీ కేఫ్ ఫ్రీ అని సంథింగ్ ఈ ఫోల్డర్ ఒచ్చి, ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఇది యా ఇదేమో జిప్ ఫైలు. దీన్ని ఇక్కడే ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో, దీని లోపలికెళ్తే మనకి ఓ ఫోల్డర్ ఉంటది. దీంట్లో మనకు కావాల్సిన ఫైల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఇయన్నీ ఉంటాయి. ఇమేజెస్ ఇవన్నీ ఉంటాయి. సో, వీటిని అప్‌లోడ్ చేయాలన్నమాట. అప్‌లోడ్ చేస్తే మీకు సైట్ ఒస్తది. సో, ఇప్పుడు నేనేం జేస్తున్నా అంటే ఇందులో ఉన్న డేటాని అప్‌లోడ్ చేస్తున్నా. ఓకే. మీరు గో టు యువర్ వెబ్‌సైట్‌కెళ్ళండి. సో, అప్‌లోడ్ ఫైల్స్, యాడ్ ఫైల్స్, డౌన్‌లోడ్స్ మీరు దీన్ని అన్‌జిప్ చేస్తే ఈ ఫోల్డర్ వచ్చింది. ఈ ఫోల్డర్ లోపల అగైన్ ఇంకో ఫోల్డర్ ఈ లోపల దీంట్లో మీరు ఉన్న ఫైల్స్ అన్నీ అప్‌లోడ్ చేయండి ఫస్ట్. సో, ఫైల్స్ ఇదొక ఫైల్, ఇదొక ఫైల్. సో, దీన్ని ఈ 2 ఫైల్స్‌ని ఒకేసారి ఇది అవసరం లేదు అబౌట్ థిస్ టెంప్లేట్ అనేది. జస్ట్ ఈ ఫైల్ ఒక్కటి అప్‌లోడ్ చేస్తే ఇండెక్స్ డ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అలానే రిమైనింగ్ ఉన్నాయి ఫోల్డర్స్ కాబట్టి జస్ట్ యాడ్ ఎ ఫోల్డర్ సిఎస్ వెబ్ ఫాంట్ ఫోల్డర్ అప్‌లోడ్ చేస్తా. అలానే ఇంకో యాడ్ ఫోల్డర్. సో, సీఎస్ఎస్ అన్నీ ఒకేసారి అప్‌లోడ్ చేయాలి అవన్నీ ఫోల్డర్స్‌ని. దీంట్లో యూఐలో. మీరు కూడా అది డౌన్‌లోడ్ చేసుకొని, మీరు కూడా బకెట్ క్రియేట్ చేసుకొని అప్‌లోడ్ చేయండి. సో, అప్‌లోడ్ చేశాను. టేక్ సమ్ టైమ్.
ఇట్ టేక్స్ సమ్ అప్లోడ్ అయినాయండి. ఒకసారి మనం సో ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్తే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సీఎస్ఎస్ ఫోల్డర్ ఉంది, ఇమేజ్ ఫోల్డర్ ఉంది, ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్, వెబ్ ఫాంట్స్, సీఎస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నిటిని ఏంటంటే ఫస్ట్ మనం పబ్లిక్ చేయాలన్నమాట. మనం ఈ వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేసి. సో యూ కెన్ సెలెక్ట్ దీస్ ఆల్ దోస్ థింగ్స్. సెలెక్ట్ చేసి సో గో టు యాక్షన్స్‌కెళ్ళండి. యాక్షన్స్‌కెళ్ళి సో మేక్ పబ్లిక్ యూజింగ్ ఏసీఎల్స్ అనండి. మేక్ పబ్లిక్. సో దెన్ ఈ వెబ్‌సైట్‌కెళ్ళి జస్ట్ మీరు ఇక్కడికెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మనకేంటంటే ఈ వెబ్‌సైట్‌లో ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ఏ మెయిన్ అన్నమాట. సో ఈ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరేం చేశారు జస్ట్ ఈ ఈ బకెట్ క్రియేట్ చేశారు. బకెట్‌లో ఆ ఫోల్డర్స్ అన్నీ అప్‌లోడ్ చేశారు. అంటే డేటా అంతా అప్‌లోడ్ చేశారు. సో మీరు ఈ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ వస్తది. ఈ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్‌ని కాపీ చేసి జస్ట్ యూ కెన్ పేస్ట్ ఇట్ హియర్. చూసారా? మీకు వెబ్‌సైట్ వచ్చింది. ఇది మీరు వెబ్‌సైట్. ఇప్పుడు మీరిది ఏమన్నా చూసారా? ఎంహెచ్ఆర్ ఫుడ్ హైఫన్ సైట్ ఇదే గదా నా బకెట్ నేము. వెబ్‌సైట్ ఎలా ఉంటదంటే నేము, దాని బకెట్ నేము. ఇది కూడా లైక్ డీఎన్ఎస్ నేమే. ఇది ఐపీ అడ్రెస్ ఉండదు. డీఎన్ఎస్ నేమే. ఆ డీఎన్ఎస్ నేమ్ ఎలా బిల్డ్ అవుతది అంటే, సో మనం ఏదైతే బకెట్ నేమ్ ఇచ్చామో ఆ బకెట్ నేమ్ అన్నమాట. లైక్ ఎంహెచ్ఆర్ ఫుడ్ సైట్ అనేది నా బకెట్ నేమ్. తర్వాత ఎస్3 తర్వాత ఏ రీజియన్‌లో ఉందనేది యూఎస్ ఈస్ట్ 2 రీజియన్‌లో ఉంది అది. సో తర్వాత అమెజాన్ ఏడబ్ల్యూఎస్ డాట్ కామ్ అని వస్తదన్నమాట. ఇది యూజువల్‌గా ఇది. మీరు ఇదే వెబ్ పేజెస్‌ని మీరు ఈ ఏదైతే వెబ్ పేజెస్ ఉన్నాయో ఇవన్నిటిని మీరు సర్వర్‌లో డిప్లాయ్ చేశారనుకోండి. సర్వర్‌లో డిప్లాయ్ చేసినా ఈ వెబ్‌సైట్ యాక్సెస్ అవుతది. లేదు దీన్ని మొత్తాన్ని మనం ఎస్3 బకెట్‌లో ఇచ్చేసినా కానీ మనకి ఈ వెబ్‌సైట్ యాక్సెస్ అవుతది. ఇవన్నీ ఇప్పుడు నేనేం ప్రిపేర్ చేయలేదు. ఇదేందంటే యాక్చువల్‌గా రెడీమేడ్‌గా ఉన్న కంటెంట్‌ని తీసుకొచ్చి జస్ట్ నేను ఒక దాంట్లో డిప్లాయ్ చేశాను. దానివల్ల ఏంటంటే వస్తది. ఇప్పుడు మీకు కూడా ఇది వస్తది. ఇప్పుడు నేను యూఆర్ఎల్ పింగ్ చేస్తున్నాను. సో, యూ కెన్ ట్రై టు యాక్సెస్ ఫ్రమ్ యువర్ ఎండ్ ఆల్సో. ఇప్పుడు మీరు కూడా యాక్సెస్ చేయండి. ఇప్పుడు నేను పింగ్ చేశాను కదా! సార్ ఈ వెబ్‌సైట్‌ని మనం ఎడిట్ చేసుకోవచ్చా? మనకు నచ్చిన ఐటెమ్స్ పెట్టుకొని మనం ప్రైజింగ్ పెట్టుకోవాలనుకుంటే. మనం కూడా ఇది మొత్తం మన సైట్‌లో అంటే మనం ఇప్పుడు ఏదైతే ఈ కోడ్ ఉందో, ఈ కోడ్ మొత్తాన్ని నువ్వు ఎక్కడ కావాలంటే ఇప్పుడు ఇక్కడ అబౌట్ కాకుండా వేరేయి అంటే నీకు హెచ్‌టీఎంఎల్ వస్తే ఇక్కడ మన ఫైల్స్ ఉంటాయి కదా! హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ కానీ, వాటిల్లో ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ చేంజ్ చేసుకొని మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు. సేమ్ డేటా వస్తది. ఇయన్నీ ఫ్రీయే కాబట్టి ఐ థింక్ సో యూ కెన్ రీయూజ్ ఇట్. సో దీనికేమైనా ఇది టైమ్ లిమిట్ ఉంటుందా సార్? 1 మంత్ యూజ్ చేసుకోవచ్చు, 3 మంత్స్ అని. దీనికేమి ఉండదనుకుంట. ఇవన్నీ మనకు రెడీమేడ్‌గా దొరికే ఫైల్సే కాబట్టి ఈటికేమి ఉండదు. బట్ మన ఎస్3 అయితే ఆబ్వియస్‌గా చార్జ్ కదా! ఎస్3 అనేది చార్జబుల్. ఎస్3 కానీ మనం ఏడబ్ల్యూఎస్ ఏ సర్వీస్ అయినా ఫ్రీ టైర్‌లో అయితే నో ఇష్యూ. ఫ్రీ టైర్ కాకుండా అంటే ఫ్రీ టైర్ ఓన్లీ 1 ఇయరే కదా ఉండేది. 1 ఇయర్ ఉంటది. సో, ఫ్రీ టైర్ అంటే ఓకే. ఓన్లీ డేటా అంతా కొన్ని సర్వీసెస్ ఫ్రీ టైర్‌లో ఉంటాయి. దీంట్లో కూడా ఎస్3లో ఎస్3 1 ఇయర్ వరకు ఫ్రీ అన్నమాట. తర్వాత ఆబ్వియస్‌గా ఇదవుతది. మనకు చార్జ్ అవుద్ది. అంటే మీరు యాస్ ఎ కంపెనీగా లేకపోతే ఏదన్నా ఎస్3 యూజ్ చేయాలనుకుంటే ఏడబ్ల్యూఎస్ యూజ్ చేయాలనుకుంటే ఆబ్వియస్‌గా మనకి ఎవ్రీ మంత్ బిల్ వస్తదనమాట. అది డిఫరెంట్ ప్రాసెస్. ఓకే. ఓకే. బిల్లింగ్ యాక్టివేట్ చేసుకుంటే వస్తది. సో, ఇదేంటంటే ఇప్పుడు మన సైట్‌ని హోస్ట్ చేసాం. ఇది ఎస్3 బకెట్‌లో. ఇక్కడేంటంటే ఇక్కడ మీకు స్లాష్ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని మనం మెన్షన్ చేయాలి. కాపీ పాత్. అట్లా కాకుండా ఇక్కడేంటంటే ఒక ఆప్షన్ స్టాటిక్ వెబ్‌సైట్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హ్మ్. మీరు బకెట్‌కెళ్ళండి. ఈ పర్టిక్యులర్ బకెట్‌కెళ్ళి బకెట్స్‌లో మీ పర్టిక్యులర్ బకెట్‌కెళ్ళిన తర్వాత ఎంహెచ్ఆర్ ఫుడ్ సైట్ కదా! ఇది బకెట్. సో, ఎళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ప్రాపర్టీస్‌లోకెళ్తే బకెట్ వర్షనింగ్ ఈస్ డిఫరెంట్. ఓకే. టాగ్స్, డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ కమింగ్ డౌన్. ఓకే. ఇక్కడ స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ అని ఉంటది. అంటే యూజ్ థిస్ బకెట్ టు హోస్ట్ వెబ్‌సైట్ ఆర్ రీడైరెక్ట్ ద రిక్వెస్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే మనం స్టాటిక్ వెబ్‌సైట్ అనేది హోస్ట్ చేయలేదు. దీనివల్ల ఏంటంటే
మనం దీన్ని ఈ పర్టిక్యులర్ డిఎన్ఎస్ని వేరే గా రీడైరెక్ట్ చేయడానికి ఆ రూల్స్ అన్ని మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎడిట్ చేసి ఇప్పుడు నేను ఎనేబుల్ చేశాను స్టాటిక్ వెబ్సైట్ని. సో ఇక్కడ మనం యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు index.html అక్కడ ఇచ్చాం కదా, అక్కడ ఇవ్వకుండా జస్ట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో అలానే ఏదన్నా మీరు అప్లోడ్ చేస్తుంటే ఏదన్నా ఎర్రర్ రావాలనుకోండి, అంటే ఎర్రర్ దిస్ రిటర్న్ వెన్ ఎర్రర్ అక్కర్స్, ఏదన్నా మీరు మెయింటెనెన్స్ కానీ ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు ఎర్రర్ సైట్ రావాలంటే ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు ఏదైనా పర్టికులర్ ఫైల్ లోడ్ అయ్యేటట్టు. సో ఇక్కడ index.html మెన్షన్ చేయాలి. సో హోస్ట్ స్టాటిక్ వెబ్సైట్, జస్ట్ దీన్ని ఎనేబుల్ చేయండి స్టాటిక్ వెబ్సైట్ని, జస్ట్ మీరు ఇక్కడ ఇచ్చేయండి. దెన్ అంటే రీడైరెక్షన్ రూల్స్ అంటే కొన్ని ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ డిఎన్ఎస్ని దీనికి రౌట్ 53 కూడా మనం హోస్ట్ చేయొచ్చు. సో అక్కడ మనం మార్చుకోవచ్చు. రౌట్ 53 అనేది ఇట్స్ డిఫరెంట్, మళ్ళీ అగైన్ అది డిఎన్ఎస్ రిలేటెడ్గా వస్తుంది. సో జస్ట్ మీరు ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చేయాలంటే స్టాటిక్ వెబ్సైట్లో జస్ట్ ఎనేబుల్ చేయండి. దెన్ ఇక్కడ మీరు index.html పెట్టి జస్ట్ యూ కెన్ సేవ్ చేంజెస్. ఇప్పుడు ఇందాకటి దానికి దీనికి ఏంటంటే ఒక సింపుల్ డిఫరెన్స్ ఉంటది అంతే. సో ఇక్కడ మీరు ప్రాపర్టీస్‌కెళ్తే ఇక్కడే మీకు బకెట్ ఇది వస్తదనమాట ఇది. సో మీరు దీన్ని కాపీ చేయొచ్చు. ఇది బకెట్ వెబ్‌సైట్ ఎండ్ పాయింట్ అనమాట. బకెట్ అంటే జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే చాలు. ఈ /index.html పెట్టాల్సిన అవసరం లేదు. కాపీ, జస్ట్ యూ కెన్ గో దేర్. బట్ ఇదేంటంటే నాట్ సెక్యూర్ అనమాట. ఎందుకు నాట్ సెక్యూర్ అంటే దీన్ని ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ మనం రెన్యూవల్ చేసుకోవాలనమాట. ఇది సెక్యూరే, బట్ ఇదేంటంటే ఏడబ్ల్యూఎస్ కాబట్టి మనకు కస్టమైజ్డ్ కాదు కాబట్టి ఇది వాడు ప్రొవైడ్ చేస్తాడు. అట్లా కాకుండా మనకి మనం వాడుకోవాలంటే ఇక్కడ మనం మళ్ళీ అగైన్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అని రెన్యువల్ ఉంటాయి. అదంతా యాక్చువల్‌గా డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఒక్కొక్కళ్ళ కంపెనీ ఒక్కొక్కలాగా ఫాలో అవుతారు. సో వీఆర్ నాట్ కాన్సంట్రేటింగ్ దట్ వన్ ప్రెజెంట్. అది మన కాదు. జస్ట్ ఇక్కడ సర్టిఫికేట్స్ రెన్యువల్ అదంతా ప్రాసెస్ ఉంటది. అవి కావాలంటే చేసుకోవచ్చనమాట. అప్పుడు మీకు సైట్ సెక్యూర్‌గా వస్తది. మీకు సైట్స్ 2 డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. ఇలా నాట్ సెక్యూరిటీ లేకపోతేనేమో అది 80 పోర్ట్ మీద రన్ అవుద్ది. సెక్యూరిటీ ఉంటే 443 పోర్ట్ మీద రన్ అవుద్ది. చాలా వరకు పెద్ద కంపెనీస్ అన్నీ హెచ్‌టిటిపిఎస్‌తోనే ఉంటాయి. ఏదో ఇంగ అసలు జస్ట్ సైట్ ఉందా లేదా అన్న కంపెనీసే నాట్ సెక్యూర్‌గా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసాను. ఇది శిఖర అంతకుముందు హెచ్‌టిటిపిఎస్ లేదు. ఈళ్ళు అప్‌డేట్ అయినట్టున్నారు. ఓకే. మాక్సిమం ఏంటంటే సెక్యూర్‌గానే చేస్తారు. ఇనీషియల్‌గా ఎవరన్నా సైట్ ఇచ్చేసేటప్పుడు ఇప్పుడు సైట్స్ ఎవరు సజెస్ట్ చేస్తున్నా హెచ్‌టిటిపిఎస్‌తోనే సజెస్ట్ చేస్తున్నారు. సో, అంతకుముందు చాలా సైట్స్ హెచ్‌టిటిపిఎస్‌తో ఉండేవి కాదనమాట. ఓకే. ఇలా ఉండేవి. సో, ఇది ఆల్ అబౌట్ మనం ఒక స్టాటిక్ వెబ్‌సైట్‌ని ఒక S3 బకెట్‌లో ఎలా హోస్ట్ చేయాలి, ఏంటి అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ఇప్పుడు మనం చెప్పిందంతా. ఇప్పుడు ఇక్కడేంటంటే మీకిక్కడ ఫైనల్‌గా 2 కంటెంట్స్ అర్థమవ్వాలి. ఒకటి ఏంటి అంటే ఇదొక సర్వర్ అనుకోండి. సో, ఇదొక సర్వర్ అయితే దీంట్లో మనం ఇదొక సర్వర్. దీని లోపల ఏం చేసాం మనం హెచ్‌టిటిపి అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసాం. హెచ్‌టిటిపి వెబ్ సర్వర్ అనేది. సో, హెచ్‌టిటిపి వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసాం. అంతకుముందు క్లాస్‌లో సంగతి చెప్తున్నాను. సో, మీకిక్కడేంటి హెచ్‌టిటిపిడి రాసారు. హెచ్‌టిటిపి వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేశారు. హెచ్‌టిటిపిడి హెచ్‌టిటిపిడి అనే ఒక వెబ్ సర్వర్ దీంట్లో డేటా పెట్టారనమాట. సో, డేటా అంటే ఒక వెబ్‌సైట్ ఏదన్నా. మనం అంతకుముందు శాంపిల్ కోసం index.html‌లో నా పేరు రాసాం. సో, ఇలా మనం EC2 ఇన్‌స్టాన్స్‌లో నుంచి మనం యాస్ ఎ ఎండ్ యూజర్‌గా మనం వీ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్ అనమాట. మనం ఒక ఎండ్ యూజర్‌గా ఇక్కడ మనం యూ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్ కదా! అలానే సేమ్ డేటాని మనం ఇప్పుడేంటంటే ఒక S3 బకెట్ క్రియేట్ చేసి ఇందులో మన డేటాని మనం అప్‌లోడ్ చేసాం. మన డేటా ఏదైతే డేటా ఉందో, ఈ డేటాని అప్‌లోడ్ చేసాం అన్నమాట. సో, ఈ డేటా అప్‌లోడ్ చేసాం. సో, ఇక్కడ ఉన్న డేటా కూడా మనం యాస్ ఎ ఎండ్ యూజర్‌గా ఇది చేసుకుంటున్నాం. అంటే ఏంటి? మీరు ఈ డేటా ఎక్కడ హోస్ట్ చేశారన్నది ఈ ఎండ్ యూజర్‌కి అనవసరం.
మీరు అది S3 బకెట్లో డేటా పెట్టారా, లేకపోతే ఈ డేటా అనేది హెచ్టిటిపి వెబ్ సర్వర్లో ఉంచారా, లేకపోతే ఇంజినెక్స్ వెబ్ సర్వర్లో ఉంచారా, ఇట్ డజంట్ మ్యాటర్. వెబ్సైట్ అనేది వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా హోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎండ్ యూజర్కి సంబంధం లేదు. అలానే ఇప్పుడు ఏంటంటే మనం ఒక అప్లికేషన్ మనం యాక్సెస్ అవ్వాలంటే అది బ్యాక్ ఎండ్ సర్వర్లో ఉండొచ్చు, లేకపోతే కుబర్నెటీస్లో ఉండొచ్చు, ఏడబ్ల్యూఎస్లో ఉండొచ్చు, జీసీపీలో ఉండొచ్చు, అజూర్లో ఉండొచ్చు. అది వాడికి అనవసరం కదా, బ్యాక్ ఎండ్ ఏ క్లౌడ్ వాడుతున్నారు ఏంటని. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం ఈ స్టాటిక్ వెబ్సైట్ అనేది S3 యూజ్ చేసి మనం ఇచ్చేయచ్చు. అలానే ఒక వెబ్ సర్వర్ యూజ్ చేసి అందులో డేటా అప్లోడ్ చేస్తే అట్లా కూడా వస్తుంది అనమాట. సో ఇది ఈ కాంటెస్ట్ మీకు తెలియాలి ఓవరాల్గా నీకు ఎలా ఉంటుంది అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో వర్షనింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అండి. వర్షనింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇంటర్వ్యూలో చాలా సార్లు అడుగుతూ ఉంటారు, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ వర్షనింగ్ అని అడుగుతూ ఉంటారు. సో ఎందుకు ఆబ్జెక్ట్ వర్షనింగ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకేం చెప్పాను, ఇది ఒక బకెట్ అనుకున్నారు అనుకోండి. సో ఈ బకెట్లో ఈ బకెట్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంహెచ్ఆర్ అని బకెట్ పేరు అనుకోండి. ఇది బకెట్ నేమ్. సో ఇందులో నేను ఒక ఫైల్ అప్లోడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక text.txt అని ఒక ఫైల్ అప్లోడ్ చేశాను. text.txt అని ఒక ఫైల్ ఈరోజు అప్లోడ్ చేశాను. text.txt అని ఈరోజు అప్లోడ్ చేశాను. ఇందులో కొంత డేటా ఉంది. సో మళ్ళీ రేపు వచ్చి ఇందులో డేటాని నేను అప్డేట్ చేయాలనుకుంటే అప్పుడేంటి, మీ లోకల్లో ఆల్రెడీ text.txt ఉంటే దాన్ని అప్డేట్ చేసి దీంట్లో అప్లోడ్ చేయొచ్చు. లేదు అనుకుంటే దీన్ని అగైన్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎడిట్ చేసి అగైన్ మీరు అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ వర్షన్ మొత్తం ఈ ఫైల్ అంతా డిలీట్ అయిపోయి కొత్త ఫైల్ అప్లోడ్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫైల్ ఈ ఫైల్ సేమ్ నేమ్తో ఉంది కదా, text.txt ఉంది. మీరు మళ్ళీ అప్లోడ్ చేసే ఫైల్ కూడా text.txt ఉంటే ఇది డిలీట్ అయిపోయి కొత్తగా మళ్ళీ మీరు అప్లోడ్ చేసిన text.txt వస్తదనమాట. ఓకే, ఇది యూజువల్గా. బట్ నా సినారియో ఏంటంటే అట్లా కాకూడదు. అంటే నేను ఇప్పుడు ఈరోజు అప్లోడ్ చేసిన text.txt ఉండాలి, మళ్ళీ నేను కొత్తది అప్లోడ్ చేశాను ఆ text.txt ఉండాలి, నెక్స్ట్ డే ఇంకొకటి సేమ్ ఫైల్ అప్లోడ్ చేశాను అది ఉండాలన్నమాట. సో అలా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే వర్షనింగ్ ఎనేబుల్ చేశామో అప్పుడే మనకి ఓల్డ్ ఫైల్స్ కూడా ఉంటది. అంటే ఇదేమో లైక్ ఫస్ట్ వర్షన్ అండ్ సెకండ్ వర్షన్ అలా ఉంటదనమాట. సో ఇప్పుడు ఆ వర్షన్ ఎనేబుల్ చేయకముందు ఎలా ఉంది అనేది చూద్దాం ఒకసారి. తర్వాత వర్షన్ ఎనేబుల్ చేస్తే ఎలా ఉంటదో చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తా అంటే అంతకు ముందు ఉన్న బకెట్స్‌లోకెళ్తాను. సో ఎంహెచ్ఆర్ డెమో బకెట్ అని ఉంది. సో ఈ బకెట్‌లో maven test.txt అని ఒక ఫైల్ ఉంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొక ఫైల్ అప్లోడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికే ఎళ్లి డెస్క్‌టాప్‌లో డెవాప్స్ అనే ఫోల్డర్‌లో డెవాప్స్ క్లాస్‌లో సో ఎక్స్ట్రా డిసెంబర్ డెవాప్స్‌లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ స్టూడెంట్ డీటెయిల్సే ఉందనుకోండి. ఈ స్టూడెంట్ డీటెయిల్స్‌లో దిస్ ఈజ్ హనుమంతరావు ఓకే 230224 959 అని రాశాను. ఓకే, ఇది అప్లోడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేశాను, డిలీట్ చేశాను, ఈ ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. సో అప్లోడ్ యాడ్ ఫైల్ డెస్క్టాప్ డెవాప్స్ ఫోల్డర్లో డెవాప్స్ క్లాసెస్ వీడియోస్లో ఎక్స్ట్రా డిసెంబర్ ఐటీలో సో స్టూడెంట్ డీటెయిల్స్ని అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్. సో అప్లోడ్ చేసినప్పుడు మీకు ఓపెన్ చేస్తే మీకు డేటా ఏముంది, జస్ట్ దిస్ ఈజ్ హనుమంతరావు ఎట్ 2302 సంథింగ్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అదే ఫైల్ని ఎడిట్ చేస్తున్నాను. మళ్ళీ నేను అగైన్ ఇక్కడికి వెళ్ళి
డెస్క్‌టాప్‌లోకి వెళ్ళి జస్ట్ ఆ ఫైల్‌ను అగైన్ ఒకసారి మోడిఫై చేస్తాను. దీంట్లో నాకు స్టూడెంట్ డీటెయిల్స్‌లో ఫా ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని అగైన్ అప్లోడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకొక లైన్ రాస్తున్నాను. సో, ఇంకొక లైన్ రాసాను. ఈసారి సమ్ 10 రాసాను. 10:00 అని రాసాను. ఇప్పుడు నాకేం కావాలంటే అంతకు ముందు ఫైల్ ఉండాలి. ఈ ఫైల్ ఉండాలి. కానీ ఇప్పుడు దీన్ని సేమ్ ఫైల్ కదా! స్టూడెంట్ డీటెయిల్స్ కదా! అగైన్ మీరు అప్లోడ్ చేశారనుకోండి. ఆ ఉన్న ఫైల్ ఓవర్ రైడ్ అవుతది. ఎందుకంటే స్టూడెంట్ డీటెయిల్స్‌తో ఉంది ఇందాక ఫైల్. ఇప్పుడు అదే ఫైల్ నేను ఒకసారి అప్లోడ్ చేశాననుకోండి. సో, ఒకసారి అప్లోడ్ చేద్దాం. అగైన్ ఈ స్టూడెంట్ డీటెయిల్స్ ఫైల్ ఉంది కదా! అగైన్ అప్లోడ్. ఇదెప్పుడు డేట్ కూడా సంథింగ్ 10:36కి అట్లా ఉంది. ఈ 36 సెకండ్స్. అప్లోడ్. అగైన్ యాడ్ ఎ ఫైల్. సో, సేమ్ స్టూడెంట్ డీటెయిల్స్ ఫైల్ ఒకసారి బ్యాక్‌కెళ్దాం. డెవ్ యాప్స్‌లో, క్లాసెస్‌లో సేమ్ ఫైల్‌ని మళ్ళా అప్లోడ్ చేస్తున్నాం. సో, సేమ్ ఫైల్ మళ్ళా అప్లోడ్ చేశాను. సేమ్ ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు మీరిక్కడికెళ్తే అంతకు ముందున్న ఫైల్ ఉండదు. ఒక ఫైలే ఉంటది. ఇక్కడ చూస్తే అంతకుముందు 10:36 సెకండ్స్‌కుందిక్కడ. ఇప్పుడు మీకెక్కడుంది ఫైలు? 10:2 మినిట్స్‌కుంది. అంటే ఈ ఫైల్ అంతకు ముందున్న ఫైల్ ఓవర్‌లోడ్ అయిపోద్ది. అంటే ఓవర్ రైడ్ అయిపోద్దనమాట. ఇందులో ఇంక ఆ ఫైల్ ఉండదు. సో, అంత ముందున్న ఫైల్ కాస్త కొత్త ఫైల్‌తో ఓవర్ రైడ్ అవుద్ది. ఇప్పుడు మీరు దీన్ని ఓపెన్ చేశారనుకోండి, మీకు కొత్తగా ఉన్న డేటా కనపడుద్ది. 2 లైన్స్ డేటా కనపడుద్ది. అంటే ఏంటి మీకు ఓల్డ్ ఫైల్ ఉండదనమాట. ఓన్లీ కొత్త ఫైలే ఉంటది. సో, నాకిప్పుడు అలా కాకుండా నాకేంటంటే అంతకు ముందున్న ఫైలు ఉండాలి. నేను కొత్తగా అప్‌లోడ్ చేసిన ఫైల్ కూడా ఉండాలి అంటే మీరేం చేయాలంటే, ఇక్కడ ప్రాపర్టీస్‌లోకెళ్ళి పర్టిక్యులర్ బకెట్‌కెళ్ళి ఎడిట్ అని ఆ బకెట్ వర్షనింగ్ అని ఉంది కదా! బకెట్ వర్షనింగ్‌కెళ్ళి సో, ఎడిట్‌కెళ్ళి జస్ట్ ఇక్కడ మీరు ఎనేబుల్ చేయాలన్నమాట. బకెట్ వర్షనింగ్ ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్. So after enable the bucket versioning, you might need to be upload your life cycle to manage your ఓకే. అంటే బకెట్ వర్షనింగ్ అప్‌లోడ్ చేస్తే లైఫ్ సైకిల్ పాలిసీ ఉంటది. అది చేయాలి. అది లైఫ్ సైకిల్ పాలిసీ గురించి రేపు చెప్తాను. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు వర్షనింగ్ అప్‌లోడ్ చేశాను గదా! వర్షనింగ్ ప్రాపర్టీస్‌లోకెళ్తే వర్షనింగ్ అనేది ఎనేబుల్‌లో ఉంది. ఇప్పుడు నేను ఫైల్స్ అగైన్ ఇంకొక ఫైల్ అప్‌లోడ్ చేస్తాను. సేమ్ ఫైల్‌లో డేటా రాసి ఇదే బకెట్ గదా! ఈ స్టూడెంట్ డీటెయిల్స్ చేంజ్ చేసి నేను ఇంకోసారి అప్‌లోడ్ చేస్తాను ఆ ఫైల్. సో, ఒకసారి ఆ ఫైల్‌కెళ్దాం. ఇదే ఫైల్‌లో నేనిప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ ఇంకొక లైన్ రాస్తున్నాను. కాపీ, పేస్ట్. సో, ఇంకొక లైన్ యాడ్ చేశాను. సో, ఇది సేవ్ చేశాను. ఇప్పుడు అగైన్ అప్‌లోడ్ చేస్తున్నాను. యాడ్ ఫైల్, స్టూడెంట్ డీటెయిల్స్ అగైన్. ఓకే. ఇప్పుడు అప్‌లోడ్ చేశాను. ఇప్పుడు అంతకు ముందున్న ఫైల్‌లో 2 ఫైల్స్ ఉన్నాయా? లేకపోతే ఇక్కడ చూస్తే మీకు ఒకటే ఫైల్ ఉంది. కానీ ఇక్కడ మీకు షో వెర్షన్స్ అని ఇక్కడ కనపడదు. షో వెర్షన్స్ అని మీరు చూస్తే అంతకుముందు ఈ షో వెర్షన్స్ అనేది కనపడదు. మీరెప్పుడు కనపడిద్దంటే మీకు వెర్షనింగ్ ఎనేబుల్ చేసినప్పుడే ఈ పర్టిక్యులర్ బటన్ వస్తదనమాట. సో, ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఇదేమో ఓల్డ్ ఫైల్. ఇదేమో కొత్తగా ఫైల్. ఇప్పుడు వెర్షన్ ఐడీ వచ్చిందనమాట. సో, ఇంకో ఫైల్ అప్‌లోడ్ చేశారనుకో దాని వెర్షనింగ్ వేరుంటది. అంటే మీకిప్పుడు
అంతకుముందు ఉన్న ఫైల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుద్దంటే మీకు ఓన్లీ ఈ వర్షనింగ్ ఎనేబుల్ చేసినప్పుడే పాసిబుల్ అవుతుంది. ఓకే.